సరే, నేను దీనిపైన నేను బిఫోర్ రామ మందిరం కట్టక ముందు వెళ్ళి అయోధ్య మొత్తం తిరిగా. కట్టిన తర్వాత వెళ్ళలే. నా స్నేహితులు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళతోటి, రకరకాల వాళ్ళతోటి నేను చేసిన ఎంక్వైరీ వేరు. దీనిపైన ఈ వీడియోస్ వచ్చిన తర్వాత కూడా ఎంక్వైరీ చేశాను. సొంత గృహాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్లకు ఔటర్ రింగ్ రోడ్డు సరౌండింగ్ లో మొత్తము రోడ్ వైండింగ్ లో ప్రతి ఒక్కరికి ఇల్లు, కంపల్సేషన్, వాళ్ళకు కావాల్సిన బిజినెస్లు, అన్ని డబ్బులు. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ మల్లన సాగర్ ఇవన్నీ అయినప్పుడు ఎలాగైతే వీళ్ళు ఇచ్చారో, లబ్ధి పొందిన వాళ్ళు కూడా తప్పుడు అని చెప్పడం జరిగింది. ఎలాంటి ఇల్లు ఇచ్చారు వాళ్ళకు, పూరుగుడిసి ఉన్న వాళ్ళకు కూడా డబ్బు 7 లక్షల రూపాయలు ఎలాగైతే ఇక్కడ ఇచ్చారో 15 లక్షల రూపాయలు ఇండిపెండెంట్ హౌస్లు అక్కడ అలా స్వయంగా ఇచ్చారు. ఆ ఫోటోస్ కూడా కావాలంటే లైవ్ లో ఇప్పుడు నేను మాట్లాడించగలను. సరే, అయోధ్యలో ఉన్న వాళ్ళు నేనేమంటున్నానంటే దానివల్ల తర్వాత ఎకనామీ పెరుగుతుంది. ఓకే, ఎవ్వరికి ఇల్లు లేదు, రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళకి ఎవరైతే కొంతమంది కొన్ని సందర్భాలు జరిగినప్పుడు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందులు పడే అవకాశం లోకల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్ షార్ట్ అవుట్ చేసి చేయాల్సిన బాధ్యత లోకల్ ఆఫీసర్స్. వాళ్ళు చేసిన తప్పుకి గవర్నమెంట్ నేను గవర్నమెంట్ నిందించలేదు. మీరు అందుకే పూర్తిగా మీరు ఒక రిపోర్టరు, సమాజం పట్ల మీకు ఒక అవగాహన, రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి, మీరు క్లియర్గా వినాలి. కావాలంటే నా వీడియోని మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి. నేను ఏ గవర్నమెంట్ అయినా సరే దేవుడి పేరు మీద ప్రజలకు అన్యాయం చేయొద్దు అని అన్న. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఒక శనగల వ్యాపారం చేసుకునే వ్యక్తి. ఎంత పెద్ద ఇల్లు ఉంటుంది ఆయనకు? కోట్లు విలువ చేసి ఇల్లు అయితే ఉంటుంది. గట్టిగా మాట్లాడితే 2 లక్షలు 3 లక్షలు ఇల్లు ఉంటుంది. ఆయనకు అక్కడ ఇల్లు లేదు. ఆ వీడియో నేను కూడా చూసా. అక్కడ లోకల్ వాళ్ళతోటి. ఎవరు ఆ రిపోర్టర్ చెప్పండి? మీరు రిపోర్టర్ కదా? నా సన్నిహితుడు. ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ అడిగిండు. మీరు అన్నారు కదా ఆ వీడియో నేను చూసినాను. ఆ రిపోర్టర్ ఎవరు చెప్పండి? ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయననే వెళ్ళి స్వయంగా లైవ్ పెట్టి రికార్డ్ చేసిండు. అంటే నేను ఏమంటున్నానంటే నా పోరాటం అంతా కూడా దేవుడి పేరు చెప్పి, నేను ఏ దేవుడు ఇట్లా చేయమంటాడని చెప్తలేదు అని చెప్తున్నా. ఇప్పుడు రామ మందిరం కట్టిండ్రు, నిజంగా మీరు అన్నట్టుగానే వాళ్ళందరికీ మంచి జరిగితే ఇలా సీట్లు ఏమొచ్చినా కనబడ్డది. సరైనటువంటి ప్రజలు నిర్ణయం చెప్పిండ్రు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు కూడా తెలుసు, మీరు చెప్పినట్టుగా మంచి జరిగితే ఎందుకు చేస్తారు? రాముడి గుడి కట్టడం అనేది అందరు ఆకాంక్షనే కదా. మరి ఆ ప్రజలు ఎందుకు ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళకి ఓట్లు వేయకుండా ఎందుకుంటారు? నిజంగానే అన్యాయం జరగకపోతే ప్రజా తీర్పు మనం ఒప్పుకోవాల్సిందే. మెజారిటీస్లా అది మీరైనా నేనైనా ఎవరైనా సరే. మరి ఏం తీర్పిచ్చిండ్రు అయోధ్య ప్రజలు? చెప్పండి, ఏం తీర్పిచ్చిండ్రు? జరిగిన ప్రచారము తర్వాత ఎలక్షన్స్ తర్వాత జరిగింది. జరిగింది ఏమంటున్నానంటే అది న్యూస్ మీరు విన్నారా? ఎలక్షన్ తర్వాత ఒక 15 రోజుల తర్వాత జరిగింది ఏంటో మీరు న్యూస్ విన్నారా? ఇప్పుడు ఏ ఎలక్షన్లో ఎన్ని స్టంట్లు వేసినా, అధికార ప్రభుత్వం స్టంట్లు వేసినా, అపోజిట్ ప్రభుత్వం స్టంట్లు వేసినా ఓటేయాల్సిన వాళ్ళు ఎవరు కదా? దాన్ని మనం ఆపలేం. వాళ్ళు డబ్బులు తీసుకొని ఓట్లు వేసినా, డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసినా, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి ఓట్లు వేసినా, ఉద్యోగాలు రాక ఓట్లు వేసినా, వాళ్ళకి అన్యాయం జరిగి ఓట్లు వేసినా, అన్యాయం జరగకుండా ఓట్లు వేసినా, వాళ్ళ తీర్పును మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అయోధ్య అనేది ఇట్స్ మేజర్ ఇన్ ద ఇండియా. ఇట్స్ నాట్ ఎ నార్మల్ పాయింట్. కొన్ని సంవత్సరాల పోరాటం ఫలించింది అది. మరి ఆ ఫలితానికి ప్రజలు ఆకాంక్షలు తెలియజేయలేదే, ఆనందాన్ని తెలియజేయలేదే. నేను ఎందుకు అంటున్నానంటే తెర వెనుకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెర ముంగటికి మీలాంటి రిపోర్టర్లు బయటకు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు ప్రజాస్వామికవాదులుగా మేము కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు పోరాటాలు చేస్తారు, దాని మీద స్పందిస్తారు. మీరు పాట పాడమన్నప్పుడు నేను ఏమన్నానంటే, రాముడి రాజ్యంలో మంచి జరగాలని రామాయణం చెప్తుంది. పేదలకు అన్యాయం జరగద్దు అనేది రాముడు బతుకుంటే ఖచ్చితంగా చెప్తారు. నా పేరు మీద మాత్రం ప్రజల్ని హింసించుకొని తిను అయితే ఏ రాముడు చెప్పడు, ఏ దేవుడు చెప్పడు. నా బాధ ఏంటంటే నేను రాసే పాటలు కూడా అట్లానే ఉంటాయి. దేవుడి పేరు చెప్పి అరాచకాలు చేయకండి అని చెప్పి నేను అన్నా. ఇది వాళ్ళకి అర్థం కాక మొన్న రాహుల్ గాంధీ గారు శంకరుడు ఫోటో కట్టుకుంటేనే తప్పు అనవట్రు. అంటే వీళ్ళు ఎట్లా తయారు చేసిరంటే, ఊనాలో ఒక సంఘటన జరిగింది, కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన చెప్తా. అది బీజేపీ గవర్నమెంట్లో. అక్కడ ఉండేటువంటి చర్మకారులు చనిపోయినటువంటి గొడ్ల నుంచి, ఎడ్ల నుంచి, బర్రెల నుంచి చర్మాన్ని తీసి లెదర్ ఫ్యాక్టరీలోకి పంపించే పని వాళ్ళు. అట్లా చర్మాన్ని వలుస్తున్నటువంటి ఒక 3 అబ్బాయిని తీసుకొని పోయి జైలు వెహికల్ కట్టి తుక్కు కొట్టి వీడియో వైరల్ చేశారు ఉత్తరప్రదేశ్లో. చనిపోయిన ఇప్పుడు మనం పల్లెటూరులో చూస్తుంటాము, వాటితో చెప్పులు కొడుతుంటారు. అదే చెప్తున్నా. అప్పుడు ఏమని రాసిన నేను, రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వమన్న మాట లేని రాజ్యము, గోవు మాత అంటూ మొక్కేటి పాలకులురా
అది చచ్చిపోతే ముట్టలేని లుచ్చన కొడుకులురా. జంతువులను దైవమంటూ మొక్కే జ్ఞానము, సాటి మనిషిని ప్రేమించలేని అజ్ఞానము. నేను ఇక్కడ ఎవరు తిట్లే. బతుకినంతసేపు ఆవుని దేవుడిని మొక్కినరు, చచ్చిపోయాక మావాడు తీసుకుపోయి దాని చర్మాన్ని తీసి లెదర్ ఫ్యాక్టరీ, వాడు ఒక పాపం జీతగాడండి, మరి వాడిని తీసుకుపోయి కొడతారు. నిజంగా మీరు గొప్పోళ్ళు అయితే లెదర్ ఫ్యాక్టరీ మీద దాడి చేయాలి. ఈ చర్మాన్ని ఇప్పుడు సహజత్వంగా పుట్టింది, సహజత్వంగా కలిసిపోవాలి మట్టిలో. ఇప్పుడు ఆ లెదర్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ వాడు. ఆ లెదర్ ఫ్యాక్టరీలో లెదర్ని తీసుకుపోయి బయట దేశాలకు ఎగుమతి చేసుకుని కోట్లు సంపాదించేటోడు ప్రభుత్వం కింద పనిచేసేవాళ్ళు. మొత్తం మా వాళ్ళని కొట్టడం నాకు అర్థం కాదు. అదే లెదర్ నాకు ప్యూర్ బ్రాండ్ కావాలి, లెదర్ బ్రాండ్ కావాలి, ఒరిజినల్ లెదర్ ఉందా, బెల్ట్, పర్స్, మరి బ్యాగ్. నేనేమన్నా రాముడు ఎక్కడ చెప్పిండు అయ్యా? లేదు కదా నన్ను కొట్టుమని చెప్పి. ఇప్పుడు క్లియర్గా మన దగ్గర ఆ రికార్డ్స్ ఉన్నాయి. బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అత్యధికంగా ఎక్కడి నుంచి అనేది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆంధ్రాలో కూడా అదే జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళు గెలిచిన తర్వాత పోయి అక్కడ ఉన్నటువంటి కామన్ ప్రజల మీద దాడి చేస్తారు. నేను ఏమంటున్నా, దోసుకున్న వాళ్ళ మీద దాడి చేయ కదా. అరే పాపం వీళ్ళు ఏం చేసారు, కింద వాళ్ళు ఉత్తా, వీడు అడ్డుకాదు ఇటు కాదు. ఎవడైతే మెయిన్ ఉండో వాళ్ళ మీద దాడి చేయాలి, కింద ఉన్న వాళ్ళ మీద ఎందుకు? మరి నేను నా బాధ కూడా నేనేమంటున్నా అంటే బీఫ్ని ఎక్స్పోర్ట్ చేయొద్దు అనేటువంటి ఆకాంక్ష భారత రాజ్యాంగమే చెప్తుంది. సాధు జంతువుని చంపొద్దు. నేను కాదంటలేదండి, నువ్వు తినటం పోయి కొడుతున్నావు. అరే నీ బయట దేశం ప్రపంచంలో నెంబర్ 1 బీఫ్ దొరికే దేశం ఏది తెలుసా? భారతదేశమే. అల్ కబీర్ అనే పేరు. నేను అబ్రాడ్లో జాబ్ చేసి వచ్చిన కాబట్టి నాకు తెలుసు. అల్ కబీర్ అనేది సౌదీలో ఫేమస్. అది భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వీటన్నిటి మీద ప్రభుత్వం బ్యాన్ చేయమంటారు. నేనే అంటున్నా, ఆవును చంపడం తప్పే. నేనే అంటున్నా, రెంజల్ రాయేష్ అంటున్నా, ఆవును చంపడం తప్పు. ఫస్ట్ ఇమీడియట్లీ మీరు ఏం చేయాలా, చచ్చిపోయిన ఆవుని మోసుకుపోయి మావులను కొట్టుడు కాదు, చచ్చిపోయిన ఆవుని తీసుకుపోయి బొంద పెట్టి మమ్మల్ని చంపుడు కాదు. ఎవడైతే తీసుకుపోయి పానం ఉండగా కోసి చంపుతుండో వాని బంద్ చేయరు. బీఫ్ ఎక్స్పోర్ట్ మొత్తం బంద్ చేయమని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎంత గొప్ప విషయం. మేమందరం యాక్సెప్ట్ చేస్తాం. నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తాం. అది చేయట్లేదే. కానీ చచ్చిపోయిన కోటిని మోసుకపోయటం మమ్మల్ని కొట్టబట్టరు. మీరు అడిగిన క్వశ్చన్ కూడా న్యాయం ఉంది. ఎందుకంటే మేము హిందువులము అని చెప్పేసి బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుంచి లేదు, ఇవి మరి 11 సంవత్సరాలు రన్ అవుతుంది. ఆపేయచ్చు కదా. మరి ఆ ఊరికే వీళ్ళని అమాయకులు కొడితే ఏమొస్తుంది? తప్పు. ఇది నేను కూడా ఖండిస్తాను. ప్రతి ఊర్లో ఆవు చనిపోయినా బర్ర చనిపోయినా తీసుకపోయేటోళ్ళు వాళ్ళే కదా. మరి మీరు బతుకున్నంత సేపు దేవుడని మొక్కుతారు, దాని కాళ్ళకి పసుపు రాస్తారు, దాని అది గంధం పూస్తారు, అరటిపళ్ళు నిలబెడతారు, అన్ని నిలబెడతారు. చచ్చిపోగానే ఏది నీ ప్రేమ? అందుకన్నా దైవం అంటూ మొక్కింది మీరే, చచ్చిపోగానే కథం మళ్ళీ వెళ్తారా అని 7:30 రాబాయ్ అని పిలిచిన మున్సిపాలిటీని తీసుకుపోమని చెప్పంటారు. యూ షుడ్ రెస్పెక్ట్ ఆల్ పీపుల్ అని చెప్పంటారు. నన్ను దేవుడి పేరు మీద పెట్టి తిడితే మాత్రం నేను కంపల్సరీ పాట రాయాల్సి వస్తుంది. నేనేమన్నా రామరాజ్యంలో పేదలకు స్థానం లేదా తండ్రి, రామరాజ్యం అంటారు, ఇదేం రాజ్యం అని చెప్పి అడిగిన. ఒక కళాకారుడు కదా నా ధర్మం. దాన్ని అర్థం చేసుకోక రాముడినే ప్రశ్నిస్తాడా రెంజల్ రాయేష్ అంటే? అరే రాముడు నా దేవుడు కదా అయ్యా, ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి అడిగే అధికారం కూడా నాకు లేదా? ఉంది కదా. మరి మిమ్మల్ని అడుగుతానేమో పాట అనబడుతుంది. మరి దేవుడి మీద కూడా పాట రాసుకోదా? సో అది అంటే చూసే కోణంలో తప్పుడుగా ఉండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, భారతదేశంలో అత్యధిక మెజారిటీ జనాభా అయినటువంటి హిందువులు, పేరుకే హిందువులు. ఎందుకంటే ఎవడు చాలా తక్కువ మంది భగవద్గీత గురించి చదివేవాళ్ళు, మహాభారతం గురించి చదివేవాళ్ళు, ఇతిహాస పురాణాల గురించి చదివేవాళ్ళు. కనీసం మన ధర్మ గ్రంథాలని చదవకుండా మనం హిందువులం అని చెప్పుకోవడం అదొక దౌర్భాగ్యం అంటారండి. తప్పంట. నేను కూడా ఈ విషయం మీకు సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటున్నంటే మనము ఇప్పుడు ఒక క్రిస్టియన్ అయినా ఎక్కడో పుట్టినటువంటి దేవుణ్ణి ఈ దేశంలో 5 సార్లు ముస్లిం అయినా నమాజ్ చేస్తున్నాడు, విదేశాల్లో పుట్టినటువంటి అల్లా గురించి. క్రిస్టియన్ అయినా ప్రతి ఆదివారం అంతకు వీలైన మధ్యకాలంలో కూడా వెళ్ళి బైబిల్ని చదువుకుంటున్నారు. వారానికి ఒక పేజీనే చదువుతాడు. మనము ఇక్కడ హిందువులమని అనుకునే వ్యక్తులం ఎవరైతే ఉన్నామో అనుకుంటున్నాం అంతే. భగవద్గీతలో చదివితే అసలు మనం ఎవరం, మన దేశ చరిత్ర ఏంది, దీంట్లో కల్పితం ఎంత, నిజం ఎంత, అసలు మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేయమన్నాడు, ఏ రకమైనటువంటి యుద్ధం చేయమన్నాడు, పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు, ఈ మధ్యలో ఈ గీత ఎందుకు వచ్చింది, ఇది చదివితే అర్థమవుతుంది. రెండో విషయం, ఇది చదవాలనేటువంటి అధికారాన్ని ఇచ్చింది కూడా రాజ్యాంగం ఏం చెప్తున్నా. ఎందుకు అంటే ఈ మాట మాట్లాడితే అందరికి బాధ అనిపిస్తుంది, కానీ మన తాతలకే చదువు రాదు. వస్తుందా? జస్ట్ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత పుట్టిన వాళ్ళకు మాత్రమే ఈ దేశంలో
చదువుకునే హక్కు వచ్చింది. అంతకుముందు అందరికి లేదు. అది క్లియర్గా మీకు చెప్పిన నేను, అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పే, పంతులు మాత్రమే చదువుకునే వాళ్ళు. అందుకే పండితులందరూ కూడా వాళ్ళే. వాళ్ళు చెప్తే ప్రొద్దున లేస్తే మనం అందరం దాని మీద శ్లోకం వింటాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. కొన్ని వేల సార్లు వినుంటాం. సుప్రభాతము, సుందరకాండ, ఏదైనా. కానీ ఎప్పుడైనా అది ఆ భాషలో గ్రాంధికంలో ఎందుకు ఉంది అని ఆలోచించడం. రెంజర్ల రాజేష్ శ్లోకాలు మాట్లాడుతున్నాడు, ఆయన తప్పు మాట్లాడుతున్నాడు అని చాలామంది నన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. నేనేమంటానంటే దాన్ని గుప్తాధిపత్యంగా కొద్దిమంది మాత్రమే వాళ్ళ చేతిలో ఉంచుకున్నారు, అందరికీ సర్వసమానంగా ఇవ్వలేదు అని అంట. ఎస్, ఈ దేశంలో పుట్టినవాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చదువుకోవడానికి ఎలిజిబిలిటీ కోసం ఎగ్జామ్ రాయొచ్చు. ఎస్ ఆర్ నాట్? ఈ ప్రపంచంలో ఏ యూనివర్సిటీకైనా రాసుకునే అవకాశం, ప్రపంచ దేశాల్లో ఏ మూలలో ఉన్న యూనివర్సిటీ వాడైనా సరే మన యూనివర్సిటీలో చదువుకునేటువంటి ప్రవేశిక అవకాశం రాసుకునేది ప్రతి ఒక్కరికి ఉంది. మరి మన దేశంలో ఉన్నటువంటి వేద పాఠశాలకి అది ఎందుకు లేదని అడుగుతుంది. మనమందరం హిందువులమే కదా, నిజమా కదా? మనం కూడా వేదాలు నేర్చుకునేటువంటి వెసులుబాటును ఎందుకు కల్పించలేరు? అది కేవలం ఒక వర్గానికి ఎందుకు సొంతమైంది? అప్పుడు బ్రిటిషర్స్ వల్ల తర్వాత వచ్చిన నేనేమంటానంటే బ్రిటిషర్స్ వర్తకులు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట అంటే నేను వస్తుంది, అయినా సరే నేను చరిత్ర చెప్తా. ఈ దేశానికి ఎవరు వలస వచ్చినా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మీరు సినిమాలలో చూడొచ్చు, హిస్టరీలో చూడొచ్చు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళతో ఉండే, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు వీళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు ఎవరు రూల్ చేస్తున్నా కూడా తెలియదు. ఇప్పటికీ ఆధునిక భారతదేశంలో కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనే సంగతి కూడా ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు వచ్చి మన దగ్గర ఇటుక బట్టీలలో పనిచేస్తారు, వాళ్ళకి తెలుసా ఇది కాంగ్రెస్ ఉందో బీజేపీ ఉందో, ఈ దేశంలో బడ్జెట్ ఎంత కేటాయించారో, ఏం జరుగుతుందో? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరెవరు వాళ్ళ చాలా మంది తెలియదు పాపం. ఎందుకంటే వలసవాదులు కదా వాళ్ళు, ఎక్కువ ఒకరి నుంచి ఒకరికి. మనం అందరం కూడా అప్పుడు అసంటోళ్ళమే. ఆ బ్రిటిషర్స్ కింద ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వచ్చినప్పుడు, మొఘల్స్ వచ్చినప్పుడు. అంటే ఈ దేశం ఎప్పుడు కూడా నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే హిందూ ఖత్రేమే అంటారు. అరే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హిందువులే పరిపాలన చేసుకుంటాం కదా. ఫిర్ క్యా బాత్? ఇది ఎంత నవ్వుకునే విషయం. స్వాతంత్ర భారతదేశం 70 సంవత్సరాలు హిందువు పరిపాలిస్తున్నా హిందువులు ఖత్రాలో ఉన్నారని అంటే అసలు మనం ఏడు ఉన్నట్టు నాకు అర్థం కాదు. ఈ ప్రపంచంలో లార్జెస్ట్ బలమైన హిందూ దేశం భారతదేశం. మరి అయినా హిందువులు పరిపాలించుకుంటూ భయపడేది.